ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సన్నిహితులకి, నా కుటుంబ సభ్యులకి, ప్రత్యేకించి ప్రకృతే మా కుటుంబంగా భావించి సమాజమే దేవాలయంగా భావించేటువంటి వ్యక్తిని నేను. కాబట్టి మీ అందరికి కూడా ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఇవ్వాలని, మీరు పొందాలని, మీ కుటుంబాలలో సుఖ సంతోషాలు, ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడపాలని దేవదేవుడైనటువంటి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తూ శుభం. 2026 జనవరి మాసములో వృషభ రాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి వారికి 2వ స్థానంలో మిథున రాశిలో గురుడు యొక్క సంచారం చేత విపరీత ధనయోగం అనేటువంటిది ప్రారంభమవుతున్నది. అనుకోనటువంటి అప్రయత్న ధనలాభము, కుటుంబంలో శుభకార్యాలు, రావాల్సినటువంటి ధనము, చేతి వృత్తి వ్యాపారులకి సంపూర్ణమైనటువంటి ఫలితాలు అనేటువంటివి వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి. గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమాలలో మీకు ఎక్కువ శాతం సక్సెస్ రేట్ అనేటువంటిది కనబడుతుందన్నమాట. అత్యున్నతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. మీ శత్రువుల మీద కోర్టు వ్యవహారంలో పైచేయిగా మీరు గెలుస్తారు. గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి భార్యాభర్తల మధ్య చికాకులు ఈ మాసంలో పూర్తిగా తొలగిపోయి సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడిపేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. వివాహం కానటువంటి యువతి యువకులకి ఈ యొక్క మాసంలో మంచి శుభ ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. అస్సలు మాకు ప్రొఫైల్సే రాలేదండి, ఇప్పటి వరకు ఎన్ని ప్రయత్నం చేసినా కానీ అనుకూలత లేదనేటువంటి వారికి కూడా మంచి ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుందని చెప్పని కూడా తెలియజేస్తున్నాను. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి ఈ సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి 2 మాసములు కూడా అనుకూలంగా ఉంటాయి. అందులో జనవరి మాసానికి సంబంధించినటువంటి ఫలితాలే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి అద్భుతంగానే ఉంటుంది వృషభ రాశి వారి యొక్క విద్యార్థులకని కూడా తెలియజేస్తున్నాను. కుటుంబంలో సంతోషకరమైనటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. ఆర్మీ బార్డర్లో ఉండేటువంటి వారందరికి కూడా మంచి శుభ పరిణామం అనేటువంటిది ఉంటుందన్నమాట. శత్రువుల పైన గెలిచేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. మేము అవార్డులు, రివార్డుల కోసం ప్రాకులాడుతున్నటువంటి ఉద్యోగులకి అనుకోనటువంటి అవార్డులు, రివార్డులు అనేటువంటివి తప్పకుండా కూడా అనమాట మీరు పొందుతారనమాట. కారణం ఏంటంటే జనవరి 26వ తారీఖున ఈ యొక్క భారతదేశ స్వాతంత్రానికి సంబంధించినటువంటి పండుగ రోజు మీరు అద్భుతమైనటువంటి ఫలితాలతో కూడుకున్నటువంటి అవార్డులు కూడా మీరు తీసుకోబోతున్నారు వృషభ రాశి వారు. కాబట్టి మీకు ఈ యొక్క మాసం అంతా కూడా, జనవరి మాసం అంతా కూడా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు రావాలని చెప్పనమాట మనచ వాచ కర్మణ ప్రార్థన చేస్తూ మీరు తీసుకోవలసినటువంటి పరిహారాల విషయానికి వచ్చినప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి గురు దక్షిణామూర్తి వారి యొక్క క్షేత్రాన్ని దర్శించండి, లేదా శనగ ప్రసాదాన్ని గురుగ్రహం ద్వారా మీరు అర్పించి నైవేద్యం చేసి పంచగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పన్నమాట తెలియజేస్తూ శుభం, లాభం, జయం.